హే గైస్, హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇట్స్ యువర్ ఎంఎన్కే. సో ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈ రోజు అయితే మనం బొటానికల్ గార్డెన్, లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ కవర్ చేయడానికి అయితే వచ్చాము. సో మీకు ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి మొత్తం క్లియర్గా అంతా చూపిస్తాను. హోప్ఫుల్లీ మీకు ఈ ప్లేస్ కొంచెం యాంగ్జైటీగా ఉంటుంది, ఎందుకంటే నేచర్ని లవ్ చేసే వాళ్ళు ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఎందుకంటే చాలా బెస్ట్ ప్లేస్. బెంగళూరులో సెంటర్ ఆఫ్ ద సిటీలో ఇలాంటి ఒక పెద్ద గార్డెన్ ఉందంటే ఎవరు నమ్మరు. సో ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ, మనం పురాతనమైన చెట్లు, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న చెట్లు, ఇలాంటివన్నీ చాలా చూడొచ్చు. లైక్ మన పాస్ట్కి సంబంధించినవి కానీ, లైక్ చాలా చూసి మనం కొంచెం ఇంప్రెస్ అవుతాము. సో హోప్ మీరందరూ ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళి నీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను మీకు వన్ బై వన్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. మనకి ఇక్కడంతా మోస్ట్లీ అంతా చెట్లే ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా ఏం చెప్పలేము. సో ఐ విల్ ట్రై మై బెస్ట్. సో మీ అందరికీ అవుట్పుట్ నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేనైతే ముందు సాగిస్తున్నాను. ప్రజెంట్ అయితే బయట ఉన్నాము. సో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇది మన ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ మనకి. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ దగ్గర మన టికెట్స్ అయితే తీసుకోవాలి. అడల్ట్స్కైనా ఎవరికైనా 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే యాక్చువల్గా వీడియో తీస్తుంటే పోలీస్ ఆపారు. సో ఎందుకు తీస్తున్నారు ఏంటి అని అడిగితే ఛానల్ కోసం అని చెప్పాము. సో ఓకే, ప్రొసీడ్ అని చెప్పి అన్నారు. సో అందుకని మేము ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బోత్ సైడ్స్ మనకి లైక్ కొంచెం గ్రీనరీగా నీట్గా చూడటానికి బాగుంటుంది. సో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతుంది కదా, అది రూట్ మ్యాప్. సో మనకి బేసికలీ అంటే ఈ ప్లేస్లో, ఈ మనం లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటి అనేది మొత్తం నీట్గా అక్కడ రూట్ మ్యాప్ అయితే ఉంటుంది. మనం వన్స్ ఎంటర్ అయిన తర్వాత అది చూసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటే మనకి విత్ ఇన్ లైక్ 1 అవర్, 1.5 అవర్లో మొత్తం చిన్నగా ఫొటోస్ దిగడం అంతా అయిపోయి మనం ప్రశాంతంగా బయటకు వచ్చేస్తాం. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ పర్పుల్ కలర్లో ఉంది మొత్తం అక్కడ పాయింట్స్, అంటే మనం విజిట్ చేయాల్సిన లొకేషన్స్ అక్కడ లోపల. సో మనం ముందుకు వెళ్దాం. మీకు ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా నేను మీకు అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం అయితే చిన్నగా లోపలికి వచ్చాం ఇప్పుడు. సో చిన్నగా వస్తానే ఉన్నాం, ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ దాకా వచ్చింటాం మేము. సో ప్రజెంట్ అయితే ఇక్కడ అంతా చెట్లు ఉన్నాయి ఫుల్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. సో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మనం ఇక ముందుకు పోయి చూడాలి. సో వేరే బ్రదర్ అని అడిగితే అక్కడ మనకు కొండలు కనబడుతున్నాయి కదా, అక్కడ దాన్ని దాటిన తర్వాత మనకి అక్కడ నుంచి వ్యూ సూపర్గా ఉందంట, ఒక లేక్ లాంటిది ఉందంట. సో మనం అయితే మీకు పోయి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం చూసారు, మీకు ఇందాక చెప్పాను కదా అక్కడ రాక్స్ దగ్గర ఉన్నాయని. సో బేసిక్గా మనకి స్టార్టింగ్లో ఎటు చూసిన చెట్లే ఫ్రెండ్స్ కనపడేది. సో మనం అయితే ప్రజెంట్ ఆ లేక్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను నేను. సో చిన్నగా అంతా రాళ్ళు రాళ్ళు ఉన్నాయి, కొంచెం రాంగ్ స్లిప్ వేసామంటే ఖచ్చితంగా కాళ్ళు వెనకడ జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వీడియో తీసేటప్పుడు అయితే ఖచ్చితంగా ఇక్కడ. సో ఇక్కడైతే మనకు ఆల్మోస్ట్ అన్ని తెలిసిన చెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఈ చెట్లన్నీ మా ఊర్లోనే చూశాను. ప్రస్తుతానికి అయితే నాకు కొత్తగా ఉన్న చెట్లు అయితే ఇక్కడ ఏం కనిపించలేదు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా లేక్ మనకి. సో ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది, సీనరీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్, అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే మళ్ళీ మన మెయిన్ రోడ్ వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఇక్కడ మీటింగ్ హాల్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇది ఎంట్రన్స్ అవ్వగానే కొద్దిగా జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. సో మనకైతే ఇది అయితే పాయింట్స్ ఏమేమి విజిట్ చేయాలో అక్కడ చూపిస్తుంది. సో కొంచెం ముందుకు వచ్చామంటే ప్రతి లొకేషన్ దగ్గర మనకి ఈ పోల్ యారో మార్క్స్ అయితే చూపిస్తుంది. అంటే ఎటు వెళ్తే ఏమేమి డైరెక్షన్స్ వస్తాయి, ఏమేమి మనం వ్యూ చేయొచ్చు అని ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో అవి చూసుకొని మనం యారో మార్క్స్ని బేస్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. సో మనం ఇంకొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ పీజన్స్ అయితే స్టే చేయడానికి ఇక్కడ వీళ్ళైతే ఒక చిన్న కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే పావురాలు ఉంటాయి. సో వచ్చిన వాళ్ళు వీటికి ఫీడ్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా మనకి ఇక్కడ లైక్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికంటూ పెద్దగా ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కొంచెం కొంచెం కన్స్ట్రక్షన్స్ అంతా బాగుంటాయి. బట్ ఏంటంటే మోస్ట్లీ అంతా చెట్లు గురించి మాట్లాడాలి కాబట్టి మనకు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. సో అందుకని ఏంటంటే మనం తప్పు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది అయితే ఇక్కడ మటుకి. సో మీరు ఇప్పుడు ఒక టెంపుల్ లాంటిది చూడబోతున్నారు, మీకు చూపిస్తున్నాను. సో చూడండి, సో మనకు అక్కడ టెంపుల్ లాగా కనిపిస్తుంది కదా, అది కెంపగూడ టవర్స్ అంట.
సో అదైతే రీసెంట్ కన్‌స్ట్రక్షన్ అని నేను అనుకున్నాను. బట్ అది రీసెంట్ కన్‌స్ట్రక్షన్ అయితే ఏం కాదంట. అది వీళ్ళనడిగితే ఇప్పుడు ఈ తరం అదైతే కాదు. అది ఎప్పుడో అది కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. జస్ట్ మేము పెయింటింగ్ అలా వేసామని చెప్పి అక్కడ సెక్యూరిటీ గార్డ్ చెప్పారు. సో అది చూడ్డానికి చాలా బాగుంది. ఇటుపక్క బేసిక్‌గా సరౌండింగ్స్ అంతా మళ్ళీ అది హిల్ ఏరియా లాగుంటుంది. బట్ మళ్ళీ సరౌండింగ్స్ అంతా మళ్ళీ నార్మల్‌గా మనకి మళ్ళీ గార్డెనింగ్ అంతా ఉంటుంది. సో నేనైతే ప్రెజెంట్ ఇక్కడ వచ్చాను. పైకొచ్చాను. మళ్ళీ కిందకి దిగి మళ్ళీ మనం ఆ రూట్‌లోకెళ్ళాలి. సో అక్కడ మళ్ళీ ఇంకో వేరే ఒక టవర్ ఇట్లాంటిదుంది. సో అది ఎళ్లి మీకు ఎక్స్‌ప్లోర్ చేసి చూపిస్తానిప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం గదా! ఇది మన ఎంట్రన్స్. సో ఇక్కడ మళ్ళీ 2 కన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది మనకి లైక్ జస్ట్ గార్డెనింగ్ ఇది. లోపలంతా ఏం లేదు. జస్ట్ మనకి ఫోటోస్ దిగడానికి జస్ట్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇది చూసి చైనీస్ కన్‌స్ట్రక్షన్ ఆర్ జపనీస్ కన్‌స్ట్రక్షన్ అని అలా అనుకున్నాను. సో ఇది చూడడానికి కూడా సేమ్ అలాగే ఉంది. మనం చైనీస్ మూవీస్ చూసినప్పుడు సేమ్ ఆ వ్యూ అనేది ఉంది. లైక్ ఈ హైట్స్ గాని నాకు ఆర్కిటెక్చర్ అయితే సేమ్ అదే ఫీల్‌లో ఉంది. సో నేనైతే అలా అనుకున్నాను. బట్ ఇది కూడా ఏన్షియన్ కన్‌స్ట్రక్షనే. సో మీరిప్పుడు చూస్తున్నారు గదా! సో మనకి ఇటు పక్కంతా గార్డెనింగ్ ఉంది మొత్తం మళ్ళీ. సో మనమైతే లోపలికి వెళ్లి చూద్దాం ఫ్రెండ్స్. జస్ట్ లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకి అక్కడ వైట్ స్టోన్స్ అయితే మనకి ఇక్కడ ఫినిషింగ్ అంతా చాలా బాగా ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు గదా! సో లెఫ్ట్ సైడ్‌లో సూపర్‌గా ఉంది. బేసిక్‌గా మొత్తం గ్రీనరీ ఫ్రెండ్స్. ఏదైనా చూడండి మీకు అంతా గ్రీనరీగానే కనిపిస్తుంది. సో అస్సలకి నేచర్‌ని లవ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్‌ని విజిట్ చేయాలి. అదైతే నేను చెప్పగలను ఖచ్చితంగా. ఎందుకంటే ఫోటో షూట్స్ గానీ, ఇలాంటి ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ప్లేస్‌లో ఖచ్చితంగా వచ్చి సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే 100 ఔట్ ఆఫ్ 100 చెప్తాను మీకు. సో మీరైతే చూస్తున్నారు గదా! ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు గదా! లైక్ ఇవన్నీ బొన్సాయి ట్రీస్ అంటారు వీటిని. సో బేసిక్‌గా మన ఇండియాలో చాలా రేర్ స్పీషీస్ ఇవి. చాలా తక్కువగా కనిపిస్తాయి మనకి. లైక్ మనకేందంటే మోస్ట్‌లీ బ్యూటిఫుల్ గార్డెన్స్ మెయింటైన్ చేస్తారు గదా! లైక్ పెద్ద పెద్ద హౌసెస్ కానీ, లైక్ విల్లాస్. సో ఇలాంటి ప్లేసెస్‌లో ఈ ట్రీస్‌కి మోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇవి చాలా లైక్ బెస్ట్ ట్రీస్ ఇవి. సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్‌లో మనం ఈ ట్రీస్‌ని మనం చేయొచ్చు. సో అది. సో చాలా బావుంటుంది. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చిన్న అక్కడ కనిపిస్తుంది గదా! అది ఒక ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ అది. సో లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు. అక్కడ గేట్స్ క్లోజ్ చేసేసారు. సో అది ఫ్రెండ్స్ ఇంకా మనకైతే ఇంకా చుట్టూ మనకి ఇంకా అంతా గార్డెనింగే. ఎటు చూసినా మనకి ఆహ్, షేప్డ్ ట్రీస్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! సో మోస్ట్‌లీ ఆల్‌మోస్ట్ ఇక్కడ సరౌండింగ్స్ అంతా మీకు డిజైన్ ట్రీస్ అన్నీ బాగుంటాయి చూడటానికి. సో మనమైతే మిగతా ప్లేసెస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూస్తున్నాం గదా! సో మనకి ఫుడ్‌కి అయితే ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో మనకి చిన్న చిన్న షాప్స్ గానీ, లైక్ గ్యాలరీస్ కానీ చాలా ఉంటాయి. సో ఫుడ్ గ్యాలరీస్. సో ప్రాబ్లమ్ ఏం లేదు. సో మనం నీట్‌గా టైమ్ స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతోటి. ఫుడ్ గూడా అవైలబుల్ ఉంటుంది మనకి ఓపెనింగ్ టైమ్స్‌లో. సో మనం ఇక్కడ చూస్తున్నాం గదా! సో ఇక్కడ చిన్న పార్క్ లాగుంది ఫ్రెండ్స్ పక్కన. మనం బేసిక్‌గా అన్నీ పార్క్సే. బట్ మనకేందంటే జస్ట్ అన్నీ చూపించాలని ఒక చిన్న ఉద్దేశంతోటి మీకు చూపిస్తున్నాను. మనం ఏందంటే కొన్నిసార్లు చూస్తే రిపీటెడ్‌గా మళ్ళీ సేమ్ చూపించిందే చూపిస్తున్నామా అనిపిచ్చిద్ది. బట్ ఇవన్నీ చిన్న చిన్న పార్క్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి సెపరేట్‌గా. సో మనకి ఇక్కడ ట్రాన్స్‌పోర్టేషన్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. సో చూస్తున్నారు కదా! ఫ్రెండ్స్ మనకి లోపల ఇంటర్నల్‌గా చిన్న చిన్న వ్యాన్స్ ఉంటాయి. సో వాళ్ళు పర్ అడల్ట్స్ అరౌండ్ 250 అలా చార్జ్ చేస్తారు. సో మనం అక్కడ కనుక్కొని ప్రైజెస్ దాన్ని బట్టి మనం దాంట్లో వ్యాన్‌లో మొత్తం తిరిగి చూపిస్తారు. సో మనం ప్రెజెంట్ ఇక్కడ చూస్తుందయితే గ్లాస్ హౌస్ కన్‌స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇది. సో, ఈ గ్లాస్ హౌస్ కన్‌స్ట్రక్షన్ అనేది ఇది ఏన్షియెంట్ కన్‌స్ట్రక్షన్ ఇది. బట్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేవి జరుగుతా ఉన్నాయి మనకిక్కడైతే. సో, ఇది గూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ రీసెంట్ టైమ్స్‌లో ఇక్కడ చాలా మోడిఫికేషన్స్ జరిగినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు మనం గ్లాస్ హౌస్ కన్‌స్ట్రక్షన్ లోపలికి గూడా వెళ్ళేవాళ్ళం ఈ హౌస్ లోపలికి. ఇప్పుడంతా అన్నీ లైక్ కర్టెన్స్ కట్టేశారు. మేబీ సమ్ మోడిఫికేషన్స్ ఏవో రీసెంట్ టైమ్స్‌లో ప్లాన్ చేసినట్టున్నారు వీళ్ళు. సో, ప్రెజెంట్ అయితే లోపలికి వెళ్ళనీయట్లేదు. సో, దాని చుట్టూ గార్డెనింగ్ ఉంటుంది. అంతా చాలా బాగుంటుంది. సో, మనం ఈ గ్లాస్ హౌస్ కన్‌స్ట్రక్షన్ లోపలికి వెళ్ళుంటే మీకు కొంచెం ఇంకా చూపిచ్చుండే లోపల ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ పూల చెట్లు చాలా ఉండేవి లోపల. సో, బట్ లోపలికి వెళ్ళనీయట్లేదు కాబట్టి మేబీ అయి ఉన్నాయో లేవో నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలీదు ప్రెజెంట్ అయితే. సో, ఈ గార్డెనింగ్ అయితే మీకు గార్డెనింగ్స్ చూపియడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. ఫ్రెండ్స్ మనం ఇక్కడ కొంచెం ముందుకొచ్చామంటే మళ్ళీ మనకి
అక్కడ మనకు కనిపిస్తుంది గదా! అది బంధన్ స్టాండ్ అది. సో, బేసిక్‌గా దీని గురించి ఇది జస్ట్ ఒక వుడ్ కన్‌స్ట్రక్షన్ ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ మనకి దీని చుట్టూ గూడా మొత్తం అంతా మనకి గార్డెనింగ్ ఉంటుంది. సో, రీసెంట్‌గా ఇది గూడా అయితే క్లోజ్డ్‌లోనే ఉంది. సో, మనం దగ్గరికి వెళ్లి నేను మీకు చూపియడానికి ట్రై చేస్తాను. సో, రీసెంట్‌గా నాకెందుకో తెలీదు గానీ బట్ అన్నీ అయితే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ క్లోజ్డ్‌లోనే ఉన్నాయి. ఇక్కడ ఏదో మోడిఫికేషన్స్ అయితే చేస్తున్నారు. బట్ మనకి ప్రాపర్‌గా తెలీదు. సో, మనం ఫ్రెండ్స్ దీన్ని ఫాజిల్ ట్రీ అని అంటారు. ఇది 20 మిలియన్ ఇయర్స్ క్రితం ఉన్న ఫాజిల్ ఇది. సో, ఇది చాలా ప్రత్యేకంగా చెందిన ఫాజిల్ ఇది. సో, ఇది నేషనల్ ఫాజిల్ పార్క్ త్రివకరి సౌత్ ఆర్కాడ్ తమిళనాడు నుంచి తీసుకొచ్చారు. సో, జనాలకి దీని గురించి ప్రత్యేకంగా తెలియచేయాలి అని చెప్పి దీన్నైతే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఈ ప్రసిద్ధి చెందిన వుడ్ అనేది. ఫ్రెండ్స్ ఈయనైతే తోప్రి గార్డెన్ అంటారు. సో, ఈ గార్డెన్ జస్ట్ బ్రీఫ్‌గా మనం చెప్పాలంటే డిఫరెంట్ వేరియస్ ట్రీస్ అనేవి ఈ గార్డెన్‌లో మనకి ఇక్కడ ప్లేస్ చేశారు. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది మనకి చూడటానికి మటికి ఇక్కడ. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది గదా! ఒక చెట్టు కనిపిస్తుంది గదా! ఆ చెట్టు వచ్చేసరికి బిగ్ సిల్క్ కాటన్ ట్రీ అంటారు. సో, ఈ చెట్టు గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ మనకి లాల్‌బాగ్ గార్డెన్‌లో ఉన్న ఆహ్, చాలా ఓల్డెస్ట్ ట్రీ ఇది. లైక్ ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ చెట్టు అనేది ఇక్కడ పెరుగుతూ ఉంది. సో, దీన్ని వీళ్ళు ఎలాగే కాపాడుకుంటూ ఉన్నారు. లైక్ మనం అంటాం గదా! చరిత్రని మనం ఎప్పుడూ నిలబెట్టుకోవాలి సంథింగ్ అలాగా. సో, అలాంటిది నేచర్‌ని గూడా మనం కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ మనది కాబట్టి, సో, వీళ్ళు మన గార్డెన్‌లో చాలా ఓల్డెస్ట్ ట్రీని జనాలకి ఇలా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. సో, ప్రెజెంట్ అయితే ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రీ. ఎన్నో 80 ఆర్ 800 ఇయర్స్ క్రితం నుంచి ఈ చెట్టు ఉందని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. సో, రియల్లీ ప్రౌడ్ అసలు చూడ్డానికి చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటివి గూడా ఇంకా ఉన్నాయి అంటే. సో, రియల్లీ హ్యాపీ ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి బావుంటుంది. ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ అయితే చివరికైతే వచ్చేసాము. సో, ఇదైతే ఫైనల్‌గా మీకిప్పుడు చూపిస్తున్నాను కదా! ఇది మహారాజా స్టాట్యూ. సో, ఈ స్టాట్యూ కూడా ఏన్షియంట్ డేస్ లైక్ మన ఈ పార్క్ ఎప్పుడైతే నిర్మించడం జరిగిందో ఆ టైంలోనే ఓల్డెస్ట్ ఏన్షియంట్ స్టాట్యూ ఇది. సో, అప్పటినుంచి దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. సో, మనకి ఇవాళ ఇది లాస్ట్ విజిటింగ్. సో, మనకిది ఫినిషింగ్ లాస్ట్‌లో ఉంటుంది. ఈ పార్క్ మనకంతా కంప్లీట్ అయిపోయి బయటకి వచ్చేటప్పుడు. సో, లాస్ట్ నార్త్ గేట్ సైడ్‌ను ఉంటుందిది. సో, దీని సైడ్ కూడా బ్యూటిఫుల్ గార్డెనింగ్ ఉంటుంది. సో, ఆల్మోస్ట్ ఈ ప్లేస్ మొత్తం చూస్తుంటే మనకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా! మళ్ళీ ఇంకో లేక్ అయితే వచ్చింది. సో, ఆల్మోస్ట్ ఈ 240 ఏకర్స్ ల్యాండ్‌లో ఈ గార్డెన్‌లో మనకి ఇంకో లేక్ ఇది 6 ఆర్ 7 లేక్స్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న లేక్స్. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. బట్ నాకైతే అనిపించింది ఫ్యామిలీతో మంచి టైమ్ స్పెండ్ చేయొచ్చు. బట్ ఇన్ని లేక్స్ ఉన్నాయి కదా! బోటింగ్ కూడా పెడితే ఇంకా పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటుంది అనే ఒక చిన్న థాట్ అయితే ఉంది. బట్ వీళ్ళు ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోలేదో తెలీదు. బట్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే అన్నీ కవర్ చేసేసాం మనం. సో, మనం ఇక్కడైతే మళ్ళీ బ్యాక్‌కొచ్చేసాము. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! సో, ఇక్కడైతే చిన్న చిన్న మళ్ళీ ఆహ్, సో, ఇక్కడ ఫుడ్ ట్రక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. మళ్ళీ సెంటర్ ఇది. సో, మనకి ఫుడ్ ట్రక్స్ ఉంటాయి. మనం వెనక్కొచ్చేసాం కాబట్టి మనకి మళ్ళీ ఇయన్నీ చూపిస్తున్నాను. సో, మనకిక్కడ ఫ్యామిలీతో వచ్చినప్పుడు మనకిక్కడ ఫుడ్ అనేది మంచిగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో, వరి అవ్వాల్సిన పనేం లేదు. సో, మీకు సరౌండింగ్స్ అంతా గ్రీనరీ, ఫ్లవర్స్ అంతా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది గదా! చూడండి. సో, అది ఫ్రెండ్స్. సో, మీకైతే మొత్తం కవర్ చేసి చూపిచ్చాననుకుంటా. హే గైస్. సో, ఇవాళైతే లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్ మొత్తం కవర్ చేశాను. సో, మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో, వీడియో అంతా క్లియర్‌గా చూసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మటికి నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. సో, నేను అది చూసే నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్‌కి నేను కరెక్ట్ చేసుకొని ఇంకా బెటర్‌గా మీకు అవుట్‌పుట్ అనేది డెలివర్ చేస్తాను. సో, హోప్‌ఫుల్లీ మీ అందరికి నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ కొంచెం ఛానల్ వీడియోస్ చూసేవాళ్ళు వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు కొంచెం మోటివేషనల్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ. బీ సేఫ్, బీ హెల్తీ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్. గుడ్ డే. బై.